గిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. ప్రతివారు హృదయంలో ఉన్న నా వల్లనే జ్ఞాపకము మరపు అన్నీ కలుగుతూ ఉంటాయి అన్నాడు. మరపు కూడా ఆయన వల్లేట. కొన్ని మర్చిపోతే క్షేమం, కొన్ని మర్చిపోకపోతే క్షేమం. ఏది గుర్తుంచాలో ఏది గుర్తుంచకూడదు ఆ తల్లికి తెలుసు. లేకపోతే పనికిమాలవన్నీ గుర్తుపెట్టుకుని ఆరోగ్యాలు చెడగొట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలైన గుర్తుపెట్టుకుని బతుకు బాగుపడుతుంది. ఈవిని గుర్తుపెట్టుకుని చాలు, ఏది గుర్తులో పెట్టాలో ఆవిడ చూసుకుంటుంది, అనవసరమైనవి తీసి పారేస్తుంది. వస్తువులు ఉంచుకోవడం మంచిదే కానీ పనికిమాలను పారేయడం అంతకంటే మంచిది. ఆ రెండు ఆవిడికి తెలుసు. ఇక్కడ అదే స్మృతి రూపంగా ఉన్న తల్లికి నమస్కారం చేసుకుందాం. మహామోహ, నువ్వు మోహినివి. మోహం అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం, జగత్తును నడిపేటువంటి శక్తివి. మహాదేవి, నువ్వు గొప్ప దేవివమ్మా. దేవి అంటే చాలదా, మహాదేవి అని ఎందుకు చెప్పాలి అంటే, దేవి అంటే చాలా దేవీలు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నారు, వాళ్ళల్లో ఒకరైపోతుంది ఈవిడ కాదు. దేవతలకి దేవీలకి శక్తినిచ్చిన మహాదేవి నువ్వు. మహా అసురి తర్వాత మాట. ఇక్కడ మహాదేవి మహాసురి రెండు తీసుకోండి. దేవ అసుర రెండు శక్తులు ప్రపంచంలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎన్నున్నాయి? రెండు శక్తులు, మహాదేవ మహాసుర. అంటే దేవ అసుర. ప్రపంచమంతా దేవాసురే, మరొకటి లేదు. వాళ్ళిద్దరే ఉన్నారు. మరి మనమందరం, మనలో కూడా వాళ్ళిద్దరే ఉన్నారు. సృష్టి అంతట్లో దేవ అసుర ఈ రెండు గుణాలు తప్ప మరొకటి ఉండవు. రజోగుణ తమోగుణ వికారములు అసురులు, దైవీగుణ వికారములు సత్వగుణం. కనుక సత్వగుణము దేవి, రజోగుణ తమోగుణములు అసురి. అర్థమైంది కదా? ఈ మూడు ఉన్నాయా లేవా? మూడు లేకపోతే ప్రపంచం నడవదు. మూడు ఉండాల్సిందే ప్రపంచమంతా. ఈ మూడు ఆవిడే కదా, ఇది తెలుసుకోవాల్సింది. కనుక నీ రెండు రజోగుణ తమోగుణములతో కూడిన అసురి గాని సత్వగుణంతో కూడిన దేవి గాని రెండూ నువ్వేనమ్మా అనే మాట ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. పైగా సృష్టిలో అసుర శక్తి దేవశక్తి అని మాట్లాడుతున్నావా లేదా? ఇందులో అసురి దేవ తీసేయి, ఏముంది? శక్తి. శక్తి ఆవిడే కదా. అసురుల్లోనే ఆవిడే శక్తి, దేవతల్లోనే ఆవిడే శక్తి. అసురులు కొత్తగా వచ్చిందో శక్తి ఎక్కడి నుంచి వచ్చానా? వాళ్ళకి వేరే శక్తి ఏదైనా ఉందా? వాళ్ళల్లోనే ఈవిడే శక్తి. అయితే శక్తిని దుర్వినియోగం చేసుకున్నాడు వాడు, శక్తిని సద్వినియోగం చేసుకున్నారు వీళ్ళు. అంతే తేడా, ఇంకేం తేడా లేదు. ఆ శక్తి ఆవిడే అందరిలోనూ. కానీ అసురుల్లో ప్రకటింపబడుతున్న శక్తి, దేవతల్లో ప్రకటింపబడుతున్నటువంటి శక్తివి రెండూ నువ్వేనమ్మా. అయితే మనలో కూడా ఆసురి శక్తి ఉంది. ఆసురి శక్తి అంటే ఏంటో తెలుసుకోండి. ఇక్కడ ప్రధానంగా భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మనకి ఒక విముఖత, చిరాకు పుడుతుంది. అదొక ఆసురి శక్తి. అది తొలగించాలన్నా ఈవిడే తొలగించగలదు. అంతే కదా. అసురి అంటే ఒక మాట ప్రధానమైన అర్థం వేదం ప్రకారంగా అసుషు రమతే ఇది అసురః. అసువులు అంటే ఏంటి? ప్రాణములు. అసువులు బాసేయుడు అని మాట్లాడుతూ ఉంటాం మనం. అసువులు అంటే ప్రాణములు. వాటిలోనే రమతే ఆనందిస్తూ ఉండేవాళ్ళుట. అంటే తమ శరీరము, ఈ ప్రాణాలు, ఈ సుఖాలు, వీటిలోనే ఎవరు ఆనందిస్తూ ఉంటారో వాళ్ళందరూ అసురులు. కనుక అసుర శబ్దానికి రాక్షసులు దేవతలు అర్థం తీసేసి అసుర అంటే తమ ఇంద్రియ సుఖాలే గొప్పవని, ఇంద్రియ సుఖాల్లోనే నిరంతరం సుఖపడుతూ ఉన్న వాళ్ళందరూ అసురులే. ఇప్పుడు వాళ్ళు కాని వారెవరో చెప్పండి. ఇక్కడ ఇంద్రియాన్ని సుఖపెట్టడమే బతుకనుకుని బతుకుతూ భగవంతుడి యందు రమించలేక ఎవరు తిరుగుతూ ఉన్నారో వాళ్ళందరూ అసురులే. వీళ్ల సంఖ్యే 99.9%. మిగిలిన 0.1% దేవి. మిగిలిన వాళ్ళందరూ అసురులే. ఇప్పుడు చెప్పడు కాదా? ఇంత వేదాంతమైన అడుగుతాం, మా కొడుకు బాగుండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇంద్రియాల సుఖాలు ఇవే, వీటి గురించే బాధ. అలా అసుషు రమతే, ఎప్పుడు వాటి మీదే సుఖపడుతూ బతుకుతున్నటువంటి వాళ్ళు అసురి. ఇది కూడా ఆవిడ స్వరూపమే, లేకపోతే ప్రపంచం నడవదు. కనుక మహాసురి మహాదేవి రెండు నువ్వే. ఇంత గొప్ప మాట చెప్పాడు. వైదికార్థాలు చెప్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయి. శాస్త్రంలో ఇంత అందం ఉందండి. మహాదేవి మహాసురి. సర్వస్య ప్రకృతిస్థం హి గుణత్రయ విభావిని. ఈ సర్వమునకు నువ్వు ప్రకృతివి. నువ్వే ఈ మూడు గుణముల్ని విభజన చేసి జగత్తుని నడిపేవు. తెలిసిపోయింది కదా. ప్రకృతి, గుణత్రయ విభావని అంటే ఈశ్వరుడు, ప్రకృతి, జగత్. జగత్తంతా ఈ రూపంగా కనబడక ముందు మూల ప్రకృతి అని ఉంటుంది. అంటే త్రిగుణాలు సామ్య స్థితిలో ఉంటాయి. ఇక్కడ ఒకేలా ఉంటాయి. ప్రపోర్షన్స్ లో తేడా లేకుండా త్రిగుణాలు సామ్య స్థితిలో ఉంటే మూల ప్రకృతి అంటారు. ఇది బీజావస్థ. వాటిలో క్షోభ ఏర్పడి జగత్తు ఏర్పడుతుంది. మూడు సమానంగా ఉంటే ప్రపంచం ఉండదు, ఆగిపోతుంది. మూడింట్లో క్షోభ ఏర్పడాలి.
అక్షోభ ఏర్పడి కలవరం పడి ప్రపోర్షన్స్ లో తేడా ఉంటేనే ప్రపంచం అంతా ఏర్పడుతుంది త్రిగుణాత్మకత. కనుక క్షోభ ఏర్పడక ముందు సర్వస్య ప్రకృతి స్తంహి, క్షోభ ఏర్పడిన తర్వాత గుణత్రజ విభావిని మొత్తం చెప్పాడు. ఇక్కడ ఒక్క మాటలో ఎంత అందమైన కూర్పు చెప్పాడు చూసారా. ఇది పెద్ద సైన్స్ అండి. మనం అన్ని సైంటిఫిక్ స్తోత్రాలు ఇవి. అందుకని ఏవో ప్రార్థనలు కో 6 రోజులు పాపం కడుక్కోవడానికి 7వ రోజు చేసే ప్రార్థన కాదు ఇది. భగవద్ జ్ఞానం మనకి ఇవ్వడం కోసం పుట్టినటువంటి గొప్ప స్తోత్రం ఇది. గ్రహించండి, ఎంత జ్ఞానం ఉన్నటువంటి స్తోత్రాలు మనకి. అమ్మా నువ్వు పెద్ద రాత్రివమ్మ, ఇది రాత్రి సూక్తం మర్చిపోవద్దు. ఈ తల్లి గాయత్రి, ఈ తల్లి లలిత, ఈ తల్లి స్వాహ. ఇప్పుడు ప్రస్తుతం ఆ తల్లిని మనం రాత్రి అంటున్నాం. ఈ రాత్రులు ఎన్ని రకాలు? కాళ రాత్రిర్మహారాత్రిర్మోహ రాత్రిశ్చ దారుణ. ఇక్కడ రాత్రి స్వరూపాన్ని చెప్తున్నారు. అమ్మా నువ్వు రాత్రి స్వరూపమి. అసలు రాత్రి అమ్మట తెలుసా? రుద్రో రాత్రిరుమా, రుద్రో దివా ఉమా రాత్రి తస్మై తస్యై నమో నమః. రుద్ర హృదయోపనిషత్తు అండి. రుద్రో దివా ఉమా రాత్రి. పగలు రుద్రుడు, రాత్రి ఉమాదేవి అన్నాడు. చూడండి, పగలు నాన్నలాగా వెళ్ళు పంచేయి అని తరిమి కొడుతున్నది, హాయిగా కూర్చొనివ్వదు. రాత్రి అమ్మలాగా రా విశ్రాంతి తీసుకోదా అని ఒళ్ళో కూర్చోబెట్టుకునేది. ఎంత బాగుంటుందండి రాత్రి. రాత్రి చాలా బాగుంటుంది. అది రాత్రి శబ్దానికి అర్థం చెప్పారు. రాతి సుఖం దదాతీతి రాత్రి అన్నారు. సుఖమునిచ్చున్నది రాత్రి. ప్రతివాడు తన కోసం తాను కేటాయించుకున్నది రాత్రి. అందుకు ఒక ఆయన చెప్పాడు, ప్రవచనం పొద్దున పెడితే జనం రారండి. ఎందుకంటే ప్రపంచం పని, రాత్రి మన పని, మన కోసం. అందుకే ఫ్యామిలీ లైఫ్ అంతా రాత్రే, పగలంతా ప్రపంచం లైఫ్. ఏమో నీకోసం ఇలా ఇంకా వెళ్ళు, నీకోసం ప్రపంచం కూడా దాటి నీకోసం వెళ్ళు, నీకోసం వెళ్ళి నీలోకి వెళ్ళు. నీలోకి వెళ్ళిపోతున్న స్థితే రాత్రి, అంతర్ముఖ స్థితే రాత్రి. అదే శివరాత్రి. అది వెళ్ళగలగాలండి. అప్పుడు లోపల దొరుకుతుంది అసలు ఆనందం. అదే విశ్రాంతి. అది కావాలి నీకు. అసలు విశ్రాంతి ఇచ్చేటటువంటిది అమ్మ ఒడి, అది రాత్రి. రాత్రి అమ్మ ఒడి. నీకు పగలంతా కష్టపడ్డ నీకు ఒక రాత్రి అమ్మ ఒడిలాగా సేద తీర్చి రిజునివేట్, తిరిగి ఉజ్జీవింపజేసి బయటికి తీస్తున్నట్టే ఈ ప్రపంచానికి కూడా రాత్రి ఇస్తుంది ఆ తల్లి. మరి అలసిపోయిన ప్రపంచానికి విశ్రాంతి ఇవ్వద్దు. నీకు విశ్రాంతి ఇస్తే నిద్ర, ప్రపంచానికి విశ్రాంతి ఇస్తే ప్రళయం. అంతే, అది కూడా విశ్రాంతి దశ. భయపడతావే? పడుకున్న పరిచయం ఏడుస్తూ పడుకుంటున్నామా, అయ్యో పడుకునిపోతున్నానే అని భయపడద్దు. అది ప్రళయం, అది నిద్ర. ఎంత మంచిదంటే రాత్రమ్మ. ఆ రాత్రి ఎన్ని రకాలు చూడండి. కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి, దారుణ అంటే దారుణారాత్రి. ఇక్కడ 4 రకాల రాత్రులను ఇక్కడ చెప్పారు. ఇంకో రాత్రి ఉందిలేండి, దీన్ని బట్టి తెలుసుకోవాలి. ఘోరరాత్రి అని, అది కూడా చెప్పుకుందాం. రాత్రులు. అమ్మా నువ్వు కాళరాత్రివి, నువ్వు మహారాత్రివి, నువ్వు మోహరాత్రివి, నువ్వు దారుణారాత్రివి. ఏమిటి ఇందులో చెప్పినది? ప్రధానంగా కాళరాత్రి, మహారాత్రి, మోహరాత్రి అనేది ప్రళయావస్థలకు సంకేతమునివి. ప్రళయాలు కూడా 3 రకాలున్నాయి. దైనందిన ప్రళయం, బ్రహ్మ ప్రళయం, మహాప్రళయం అని 3 రకాలు. ఆ 3ంటిని ఇక్కడ తెలియజేస్తున్నది. ఇప్పుడు బ్రహ్మప్రళయం కంటే ముందు దైనందిన ప్రళయం. దైనందిన ప్రళయం అంటే రోజు వచ్చే ప్రళయం, మన నిద్ర. ఇది దైనందిన ప్రళయం. ఇక బ్రహ్మగారి ప్రళయం అంటే ఆయన గారు ప్యాకప్ చెప్తారు కల్పం పూర్తవగానే, అది బ్రహ్మప్రళయం. మహాప్రళయం ఒకటి ఉన్నది. మహాప్రళయం అంటే బ్రహ్మగారికి 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఆయన ప్యాకప్ అయిపోతాడు. ఆయన ప్యాకప్ చెప్పడం కాదు, ఆయన ప్యాకప్ చెప్తాడు పరమేశ్వరుడు. మహాప్రళయం అని చెప్పబడుతున్నది. ఈ 3 ప్రళయములు అమ్మ యొక్క స్వరూపములే. కాళరాత్రి, మహారాత్రి. ఇంకోటి ఉంది మోహరాత్రి. దేన్ని మహారాత్రి అనాలి, దేన్ని మోహరాత్రి అనాలి, దేన్ని దారుణారాత్రి అనాలి. ఇది కాక ఘోరరాత్రి కూడా ఉన్నది. మరి దాని గురించి చెప్పలేదే అని అనకూడదు మనం. శాస్త్రంలో ఒక మహావిషయంలో 2, 3 చెప్తే మిగిలిన చెప్పినట్లే అంటారు. దీన్ని ఉపలక్షక న్యాయము అని అంటారు. దీన్ని దాని ప్రకారంగా ఇక్కడ ఎన్ని రాత్రులు చెప్పబడ్డాయి? 5 రాత్రులు. చూడండి, మొట్టమొదటిగా కాళరాత్రి. కాళరాత్రి దేన్ని అనాలి? ఇది శక్తి సంగమ తంత్రం అనే తంత్రశాస్త్రంలో చెప్తున్నారు. దీపోత్సవ చతుర్దశ్యాః కాళరాత్రిస్తు పర్వస. దీపోత్సవ చతుర్దశి అంటే దీపావళి అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశి ఏదుందో దాన్ని కాళరాత్రి అంటారు. ఇది యమ సంబంధమైనది. యముడు కాళస్వరూపుడే కదా. యముడు యొక్క లోకం ఏంటి? నరకం. నరకం అంటే దుఃఖం అని అర్థం. మరి ఏంటో భయపడద్దు. నరకం అంటే దుఃఖం. దుఃఖం ఎప్పుడైనా మిగులుతున్నా నరకమే. అది ఇక్కడైనా ఎక్కడైనా నరకం అంటే దుఃఖం. నరాన్ క్రందయతే ఇది నరకం అన్నాడు. మనల్ని ఏడిపించేదానికి నరకం అని పేరు. కనుక నరకాలు బోల్డ్ ఉంటాయి. ఎప్పుడూ చూడక్కర్లే, ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. నరాన్ క్రందయతే ఇది నరకం.
అయితే నరకము యమ ఎప్పుడు తెలిస్తే ఇప్పుడు తెలియదు, అది కాలం పండితే ఎప్పుడైనా తెలుస్తుంది. మనం చేసిన పాపాన్నో పుణ్యాన్నో పండించేది కాలం, అది కర్మని పండించేది కాలం. ఇది తెలుసుకుంటే ఆ కాలాన్ని నమస్కరించుకోవాలి. అది కూడా అమ్మ, ఆవిడ పండించకపోతే బతికెలా అండి? నువ్వెంతో సాధన చేస్తున్నావు, పండించద్దు. నువ్వేం చేసినా పండిస్తుంది ఆవిడ పని. అది భూమిలో ఏ విత్తనం వేసినా పండిస్తుంది భూమి, నువ్వు ఏ కర్మ చేసినా పండిస్తుంది అమ్మ. అందుకు ఆవిడని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ కాళరాత్రే కాళీ, అన్ని పండించే తల్లి. పాచయతి, పాకం, ఇదే కాళరాత్రి. కనుకనే నరక చతుర్దశి. ఆ కాళరాత్రి ఎవరైతే చక్కగా ధ్యానిస్తారో వాళ్ళకి నరక బాధలు లేకుండా చేస్తుంది. కనుక నరక బాధలు పోవాలంటే కాళరాత్రి నాడు కాళీదేవిని ధ్యానించాలి. ఇది పెద్ద రహస్యం. మన వేద సంస్కృతి చాలా విస్తారం, చాలా లోతండి. దయచేసి పైపైనే తెలుసుకుంటూ ఇలాగా బతికెట్టాం అనుకోవద్దు, లోతును తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇలాంటి జన్మ మళ్ళీ దొరుకుతుందో లేదో తెలియదు. ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకుంటే అయిపోయింది. కనుక కాళరాత్రి అంటే ఏమిటంటే నరక బాధలను పోగొట్టే రాత్రి. ఇది మనకు బాగా తెలియాలంటే ఈ సమయంలో కాళీదేవిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. అమావాస్యకు లక్ష్మీదేవి వచ్చేసింది, కానీ కాళరాత్రి నాడు కాళీదేవిని ఆరాధించాలి. ఇప్పటికీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఉన్నారు. మీరు పరిశీలిస్తే బెంగాల్లో, ఒరిస్సాలో సరిగ్గా దీపావళి ముందు రోజు కాళీ పూజ చేస్తారు. చాలా మంది కాళీ విగ్రహాలు కూడా పెడతారు. మీరు పరిశీలించండి. ఇప్పటికీ వంగదేశంలో అసలైన శక్తితత్వం ప్రతిష్ఠ చేసే వాళ్ళు ఉన్నారు. మరి లేకపోతే కాళీ ఉపాసకుడైన రామకృష్ణ పరమహంస ఎక్కడి నుంచి వచ్చాడు? వివేకానంద ఎక్కడి నుంచి వచ్చాడు? మహానుభావుడు వివేకానంద బాగా రకరకాల నూతన సిద్ధాంతాలకు ప్రభావితులై దేవుడంటే ఏ ఆకారం లేని పరమాత్మ, ఆకారాలన్నీ మనం కల్పించుకున్నవి అనుకునేవాట. కానీ రామకృష్ణ పరమహంస పరిచయం అయ్యాక ఆకారాలు మనం కల్పించుకున్నవి కాదు, అమ్మకు ఉన్నాయి అని తెలుసుకున్నట్ట. ఎందుకంటే సరిగ్గా ఆయన అమర్నాథ్లో క్షీరభవానీ దేవి దర్శనంకి వెళ్ళినప్పుడు ఆనాడు పరమహంస ఇచ్చిన అనుగ్రహం అప్పుడు పండింది ఆయనకు కూడా. అప్పుడు కాళీదేవి దర్శనం ఇచ్చింది ఆయనకి. అనుభూతితో ఆయన కాళీ మీద అద్భుతమైన స్తోత్రం రచిస్తాడండి. రచించి కాళీతత్వాన్ని ఆవిష్కరించారు. అందుకు వంగదేశంలో ఇప్పటికీ కూడా ఈ సప్తశతి యొక్క రహస్యాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇటీవల కాలంలో వంగదేశానికి చెందిన ఒక యోగి సప్తశతి రహస్యాన్ని చెప్తూ ప్రథమ చరిత్ర, ద్వితీయ చరిత్ర, అంటే మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర, ఈ మూడు చరిత్రకి ఒకే ఒక్క మాటలో ఒక అద్భుతమైన అర్థం చెప్పాడండి. ఒళ్ళు ఎలక్ట్రికల్ షాక్ తగిలినట్టు అయిపోయింది. ఈ మూడు చదివితే ఏం జరుగుతుందంటే, మొదటి చరిత్ర చదివితే బ్రహ్మగ్రంథి విభేదిని, రెండవ చరిత్రకి మధ్యం విష్ణుగ్రంథి విభేదిని, ఉత్తమ చరిత్రకి రుద్రగ్రంథి విభేదిని, తర్వాత లభించేది సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. మొత్తం 3 గ్రంథుల విభేద విద్య ఇందులో ఉందన్నాడు. ఇంకేం కావాలి? సంపూర్ణ యోగ విద్య. అంత మహిమాన్వితమైనది ఒక్క గ్రంథం. ఇది పట్టుకుని తరించిపోయారు వాళ్ళు. యోగశాస్త్ర పరంగా కొన్ని వేల పేజీల గ్రంథం వంగ భాషలో రచింపబడింది. ఇక్కడ తెలుసుకోండి. వాటి సారం మీకు ఇక్కడ చెప్పబడుతుంది. విగ్రహించవలసినవి. ఆ కృషేదో పడి, ఆ తపనేదో తపస్సేదో స్వానుభవం కోసం చేసుకుని తదనుభవాన్ని మీకు అందిస్తూ ఉన్నటువంటి యజ్ఞం ఇది. దానికి వేదిక గురువుల అనుగ్రహం. ఈ విధంగా మనం భావన చేస్తున్నాం. కనుక కాళరాత్రి అంటే దీపోత్సవ చతుర్దశి రాత్రి, దీపావళి ముందు రోజు వచ్చే రాత్రికి కాళరాత్రి అని పేరు. ఇక మహారాత్రి, మహారాత్రి మహేశాని యజ్జమావాస్యయాయుత. మహారాత్రి అంటే ఆ మరుసటి రోజు వచ్చేటువంటి అమావాస్య, అంటే దీపావళి అమావాస్య మహారాత్రి. ఇక మోహరాత్రి అంటే ఏమిటో చూడండి. చాలా ఆలోచించవలసిన అద్భుతమైన విషయాలండి. జన్మాష్టమి మహేశాని మోహరాత్రి ఇతి స్మృత. జన్మాష్టమికి మోహరాత్రి అని పేరు. ఏమిటండి ఇది? జన్మాష్టమిని విన్నారు కదా. జన్మాష్టమి ఏంటి? ఆయన పుట్టక ముందు కూడా అష్టమికి జన్మాష్టమి అని పేరు. ఇది రాష్ట్రం అసలు చెప్పదలుచుకునేది భారతీయ మూలాలు. దయచేసి అర్థం చేసుకోండి. కృష్ణుడు పుట్టక ముందు కూడా అష్టమికి జన్మాష్టమి అని పేరు. కృష్ణ జన్మాష్టమి గనక మనం జన్మాష్టమి అనుకున్నామని అనుకుంటున్నాం. కాదు, దీని పేరు జన్మాష్టమి. జన్మాష్టమి అంటే అర్థం జన్మలకి మూలమైన అష్టమి. జన్మకి మూలమేమిటి? మోహం. కనుక జన్మాష్టమి అంటే మోహరాత్రి, ఇది అర్థం. జన్మలకి మూలమైన మోహానికి సంబంధించిన శక్తి ఉంటుందట అష్టమి నాటి రాత్రులు. అది కృష్ణాష్టమి నాటి రాత్రులు, అది శ్రావణ బహుళ అష్టమి నాటి రాత్రులు ఉంటుంది. అందుకే సర్వజగత్తుని మోహింపజేస్తూ ఆ మోహంతోనే లాగి, కృష్ణుడంటే నాకు చాలా మోహం అండి, నాకు ఈ జ్ఞానాలు ఏం తెలియదు, ఆయనంటే మోహం అండి అనుకున్నారు గోపికలు. ఇంకోటికి మోహమే. కృష్ణుడు అసలు స్వరూపం తెలియక ఆయనంటే నాకు శత్రువండి అనుకున్నాడు వాడు. అది మోహమే. అవునా? అనుకోండి. కొంతమంది అనుకున్నారు ఆయన కొడుకండి అనుకోండి. ఇదంతా మోహభావాలే కదా. కొడుకు,
ప్రియుడు, శత్రువు, ఇవన్నీ మోహాలే. కానీ మోహాలు ప్రపంచం వైపు తిరిగితే బంధాలు, ఎవడి మోహాలు కల్పిస్తున్నాడో వాడి వైపు మోహాన్ని తిప్పితే రివర్స్, తిప్పితే మోక్షం. కనుక మోహాలతోనే వాళ్ళందరూ కూడా మోహాతీతుడైన వాడిని మోహించి, మోహానికి మూలమైన వాడిని మోహించి, మోహాన్ని క్షయింపజేసుకుని మోక్షం పొందిపోయారు. మొత్తం కృష్ణావతార రహస్యం కూడా చేశారు. ఇది రహస్యం అండి. అందుకు మీ అందరి మోహాలు ఉండలేండి. మిమ్మల్ని మోహాలు ఎదుర్కోమని నేనేం బాధ పెట్టను. ఆ మోహం ఏదో నా వైపు తిప్పండి, మీకు మోక్షం ఇచ్చేస్తా అన్న అవతారం కృష్ణావతారం. కామోత్కంఠిత గోపికలు భరివనం కంసుండు. ఏమిటో అమ్మ గురించి చెప్పి కృష్ణుడు ఇచ్చాడు. మళ్ళీ ఫుల్ లెవెల్లో వద్దాం అనుకుంటున్నాడేమో, చూద్దాం ఇక్కడ. మొత్తానికి ఆ కృష్ణ పరమాత్మ మోహరాత్రిలో పుట్టాడు, జన్మాష్టమిలో జన్మించాడు. నా మోహంతోనే ప్రపంచాన్ని నడిపిస్తా చూడండి ఇక్కడ అని మొత్తం ఈ అవతారం అంతా తన పరిపూర్ణతత్వాన్ని ప్రకటించాడు పరమాత్మ. అందుకే ఇంతకీ మీరు అమ్మవారి గురించి చెప్తూ కృష్ణ గురించి చెప్పారు ఏంటండి? ఇద్దరు ఒకటేనండి బాబు. మగ రూపమైతే ఆయన, ఆడ రూపమైతే ఆవిడ. లలితోపాఖ్యానం అందుకే దీనికి బ్యాక్గ్రౌండ్గా చెప్పుకున్నాం మనం. పుంరూప విష్ణు విగ్రహ. అందుకే వాళ్ళిద్దరూ కూడా అమ్మవారి స్వరూపాలు, లేకపోతే అంత పని చేయగలిగేవారు కారు. ఆయన నవమి నాడు పుడతాడా, ఈయన గారు అష్టమి నాడు పుడతారా? ఈ రెండు అమ్మవారికి ఇష్టమైన తిథులా? ఏమిటండి ఇద్దరు విశేషం. నిజమే, శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరామో లలితాంబిక. అంతే రహస్యం. ఇది రూపాలు కాదు, తత్వాలు, తత్వం అది. కనుక జన్మాష్టమిని ఏమంటారు? మోహరాత్రి. ఇంకోటి తెలుసా? కృష్ణుడు పుట్టక ముందే నరక చతుర్దశి ఉంది. అందుకని కృష్ణుడు పుట్టిన తర్వాత సత్యభామ నరకాసుర సంహారం మనం కల్పన చేసుకున్నాం. అంటే అర్థం ఏంటంటే ఈ రాత్రి స్వరూపం మొత్తం కలుపుకుంటే కృష్ణుడు ఒక రాత్రి స్వరూపుడు. తెలుసా? ఇది పెద్ద రహస్య విద్య. ఇవి కథలు వినే వాళ్ళకి తెలియదు, ఉపాసకులకు తెలుస్తుంది, లేదా ఆలోచనాపరులకు తెలుస్తుంది. కృష్ణావతార రహస్యం ఇక్కడుంది. అని కృష్ణావతారం అంత తేలిగ్గా అర్థం అవదు. అర్థమైతే అది అవతారం అవుతుందా? తపన పడాలండి, తప్పిస్తే గారు అర్థం కాడు. కృష్ణుడు మొత్తం ఇవన్నీ కృష్ణ కథల లింక్ మీరు పరిశీలించారు. నరక చతుర్దశి కృష్ణుడు లింక్ పెట్టాం, ఊరకనే పెట్టలే. ఆ స్వరూపుడు ఆయన, అంతే. నరక బాధలు లేకుండా చేస్తాడు. ఆయన కాళరాత్రి స్వరూపుడు. అందుకే కథ ఒకటి ఉన్నది. ఒకసారి శివుడు పార్వతీదేవితో అన్నట్ట, నువ్వు నల్ల పిల్లవి అని. ఆవిడ కాళీ ఆవిడ. మరి ఈయన గారు తెల్లని వాడు, అదొకటి. ఎప్పుడు తెల్లగా ఉంటాడు ఆయన, ఆవిడ నల్లగా ఉంటుంది. నల్లపిల్ల నల్లపిల్ల అంటూ ఉంటే ఆవిడ పౌరుషం పొడుచుకొచ్చి తపస్సు చేసి గౌరీ అయిపోయింది. ఇది వేరే విషయం. కానీ ఒకసారి ఆవిడ అందుట, నువ్వెప్పుడు ఖాళీ ఖాళీ అని నల్లపిల్ల అంటుంటావు కదా, నువ్వు తెల్లగా ఉన్నావు, బాగుంది. నాకు సరదాగా కోరిక పుట్టింది అందుట. ఏమిటంటే నేను మగాన్నవుతా, నువ్వు ఆడదానివ్వవు, ఎలా ఉంటుందో చూద్దాం అన్నది. భలేగుంది, అవుదామా అనుకున్నట్ట. అవుదాం అనుకుంటే అయిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఆడ మగ కారు కనుక ఏదైనా అవ్వగలరు వాళ్ళు. ఆవిడ వెంటనే మగ రూపం ధరించిందట, ఈయన వారు ఆడ రూపం ధరించేటగా నలుపు తెలుపు అలాగే ఉండిపోయి. ఆ నల్లపిల్ల డు అయిపోయింది. తెల్లపిల్లవాడు తెల్లపిల్ల అయిపోయాట. ఆ తెల్లపిల్ల రాధాదేవి, నల్లపిల్లడు కృష్ణుడు. ఇది చెప్పారు ఇక్కడ. అదే రాధాదేవి శివుడే, ఆ కృష్ణుడు కాళీయే. కృష్ణతత్వం అంతా ఇందులో ఉంది కాదా? నేనేదో అన్వయించానా? భగవద్గీత అర్థం చేసుకున్నాను గురించి చెప్పాను. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో, అక్కడ పెట్టే లింక్ పట్టుకోండి. అక్కడ ఏమిటి కృష్ణుడు అంత తేలిగ్గా దొరుకుతాడండి? గొప్ప లోతు ఆయన, డెప్త్ సామాన్యం కాదు. అందుకే ఇవన్నీ ఆయనకి లింక్ పెట్టేశారు. చూడండి, జన్మాష్టమి మహేశాని మోహరాత్రి స్మృత. పూర్వం రోజుల్లో వీటి సాధనకు వాడేవారు. కాళరాత్రి నాడు కాళీదేవిని ధ్యానం చేస్తే నరక బాధలు ఉండవు. దీపరాత్రి నాడు మహాలక్ష్మిని ధ్యానం చేస్తే దరిద్ర బాధ ఉండదు. జన్మాష్టమి నాడు అమ్మవారిని మీరు ఆరాధన చేస్తే మోహం నశించిపోతుంది. అది చెయ్యాలి మనం. మోహం నశింపజేయడం కోసమే జన్మాష్టమి నాడు పుట్టాడు. మోహాన్ని నశింపజేసే మోక్షప్రదాత అవతారం, అందుకు పుట్టాడు. అది జన్మాష్టమి. నేను మీకు కృష్ణుడు పుట్టాడు జన్మాష్టమి అని చెప్పాను, కానీ మీరు కొంచెం తెలివైన వాళ్ళు ఆలోచించండి. కృష్ణుడు వసుదేవుడి ఇంట్లో పుడితే అదే సమయంలో అమ్మవారు నందయశోదరికి పుట్టింది. మరి అది కృష్ణాష్టమి కాదా చెప్పండి ఇక్కడ? మరి ఆవిడ అదే నా సమయంలో పుట్టింది కదా. కనుక అంత కృష్ణుడు కదా ఇంపార్టెంట్, అమ్మకి అంత ఇంపార్టెంట్. ఆ మాటలు వస్తాయి. అది కృష్ణుడు మాట అంటాడు దేవి భాగవతంలో కూడా అనుంటాడు. కానీ భాగవతంలో కృష్ణుడు హీరో గనక ఆ మాట బయటికి చెప్పలేదు వీళ్ళు. కానీ దేవి భాగవతంలో అంటాడు ఏమనంటే, మా అక్క లేదా చెల్లెనండి, అక్క చెల్లె గొడవ ఎందుకు, ఇద్దరు ఒకేసారి పుట్టారు. కవలలంటే బాగుంటుంది, ట్విన్స్. ఆవిడ పుట్టడం వల్ల నేను బతికాను అన్నాడు. ఏం తెలుసా మీకు? నేను బతికాను ఎందుకంటే ఆవిడ పుట్టి నేను అక్కడికి వెళ్తే ఇక్కడికి వచ్చి ఇంత కథను వెళ్ళిపోయింది కనుక నేను బతికాను, ఆవిడ వల్ల నేను సేఫ్ అన్నాడు ఆయన. అందుకు మా అక్కను బాగా తలంచుకుంటే మీరు బాగుపడతారు అని చెప్పాడు ఆ మహానుభావుడు. అందుకు మనందరం కూడా కాళవర్తిని తలంచుకుందాం. అమ్మకి పేర్లు చెప్తాడు భాగవతంలో.
కృష్ణుడు. ఏమనంటే ఆవిడ పేర్లు ఏంటంటే కాళీ, కృష్ణ, ఇవన్నీ ఆవిడ పేర్లు. మాధవి, ఈయన పేర్లన్నీ ఆవిడ పేర్లు చెప్పాడు. మరి అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఒకే లైట్. అందుకే ఇక్కడ ఈ స్వరూపం చూడండి ఎంత అందంగా ఉంది. మొత్తానికి జన్మాష్టమికి మోహరాత్రి అని పేరు. మరి దారుణారాత్రి అంటే వైశాఖ శుక్లగా అక్షయ తృతీయ దారుణోచ్యతే. వైశాఖ శుక్ల తృతీయ అంటే అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయని దారుణారాత్రి అని అంటారు. ఇది చాలా ముఖ్యం. ఇవన్నీ కూడా ఆ రాత్రికి ఏదో ప్రత్యేకత ఉంది. మరి అక్షయమని ఎందుకన్నారంటే అనంత ఫలప్రదాయిని. ఆ రాత్రి నాడు కానీ ఆరాధన చేస్తే అనంత ఫలాన్ని ఇవ్వగలదా తల్లి, అది అనమాట అక్షయ తృతీయ. ఆఖరికి ఈ రోజుల్లో అక్షయ తృతీయ బాగా పాపులర్ అయింది. ఎందుకు? ఏదో కొనుక్కుంటే బాగుంటుంది, అవి మిగిలే. ఏదైనా కమర్షియలైజ్ చేస్తే కానీ మిగిలిన పరిస్థితులు మనం ఉన్నాం, దౌర్భాగ్యం. అందుకే ఉత్తమ జ్ఞానం మాత్రం ప్రాచుర్యాలకు అతీతంగానే లభిస్తూ ఉంటుంది. మనం పట్టుకోగలగాలి దాన్ని. వైశాఖ శుక్ల తృతీయ అనేది అక్షయ ఫలప్రదాయం చెప్పారు, కానీ బంగారం కొనుక్కుంటే అక్షయం అని అప్పుడు చెప్పలేదు. సాధన చేసుకుంటే అక్షయం అవుతుంది, దానికి వినియోగించుకోండి. అక్షయ తృతీయ. తర్వాత ఘోరరాత్రి, ఇది కూడా చెప్పుకున్న సందర్భం వచ్చింది కనుక. ఘోరరాత్రి అంటే మార్గశీర్ష కృష్ణాష్టమి. ఘోరరాత్రి, ఘోరం అంటే బాధాకరం. బాధలన్నీ పోవాలంటే ఆ రాత్రి. అమ్మవారికి రాత్రి సాధనలు చాలా ప్రీతి. అంతర్ముఖత్వ సాధనలకి రాత్రి సాధనలు, ఇది గొప్ప అంతర్ముఖ సాధనలు. అదే రాత్రిపూట ధ్యానం చాలా విశేషం. అంటే రాత్రి సాధనలు అంటే అభిచారాలు అనుకోవద్దు దయచేసి. రాత్రి సాధనలు అంతర్ముఖ ప్రయాణానికి పనికొస్తాయి, అది ప్రధానమైనవి. అందుకే మహాత్ముల సాధనలు ఎవరు సద్దుమణగని కాలంలోనే జరిగిపోతాయి. అది వాళ్ళు దానికోసం మడి తడి అక్కర్లేదు. మీరు ఎక్కడంటే అక్కడ కూర్చొని అమ్మని ధ్యానించండి. మంత్రాలు తంత్రాలు అయితే మాత్రం గురువుల పద్ధతి ప్రకారం చేయండి. అమ్మని తలంచుకోవడం మాత్రం ఏకాంతంలో అంతర్ముఖంలో తలంచుకోండి. నామాలు చాలవా, ఈ స్తోత్రాలు చాలవా? మొత్తానికి కాళరాత్రి మహారాత్రి మోహరాత్రిశ్చ దారుణ అయింది కదా. త్వం శ్రీహి త్వం ఈశ్వరి త్వం హ్రీహి త్వం బుద్ధిర్బోధలక్షణ. త్వం స్త్రీహి, అమ్మా నువ్వు స్త్రీవి. స్త్రీ అంటే లక్ష్మి, అంతే కదా. అంత తేలిగ్గా చెప్తే అయిందా? స్త్రీహి అంటే ఐశ్వర్య రూపిణి, శోభారూపిణి, కాంతి రూపిణి, కళారూపిణి, ఇన్ని అర్థాలున్నాయి. ఒక శోభ, ఒక అందం, ఒక కళ, ఒక గొప్ప గుణం, వీటన్నిటికీ స్త్రీ అని పేరు. ఇవన్నీ కలబోసిన తల్లి స్త్రీ అంటే. కనుక ఇందులో ఏది కావాలన్నా ఆ స్త్రీని పట్టుకోవాలి మనం. అందుకని స్త్రీ అనే మాటకి ఇక్కడ అర్థం మాత్రం శాస్త్రవేత్తలు వైదిక అర్థం చెప్పారు. వైదిక అర్థం ప్రకారంగా రుచస్సామానయజు గుంషి సాహి స్త్రీరమృతాసతాం. ఋగ్యజుస్సామాత్మకమైన వేద విద్యలు ఉన్న తేజస్సుని స్త్రీ అంటారు. ఆవిడ శ్రీ. ఇది తెలిసింది కదా. తం ఈశ్వరి, ఈవిడే ఈశ్వరి. ఈశ్వరిని తేలిగ్గా అంటున్నాం కానీ అది గొప్ప మాట. ఈశ్వరి ఆవిడ. ఈశ్వరి అంటే సృష్టి స్థితులయ కారిణి అయిన సమర్థురాలు. ఈశ్వరుడు అంటే సర్వసమర్థుడు, ఇది అర్థం. రెండవ అర్థం, అన్ని ఐశ్వర్యములు ఎవడివో వాడు ఈశ్వరుడు, లేదా ఎవతేవో ఆమె ఈశ్వరి. అన్ని ఐశ్వర్యములు ఆవిడ అధీనంలో ఉన్నాయి, ఆవిడ సర్వసమర్థురాలు, ఇది ఈశ్వరి శబ్దం. త్వం హ్రీహి, హ్రీ. హ్రీ అంటే అర్థం ఏమిటి? నిజానికి హ్రీ అంటే అన్నింటినీ లోపలికి లాక్కునే శక్తి. హ్రీ. దీన్ని లజ్జ అంటారు, బిడియం అంటారు. బయటికి ప్రకటించకుండా లోపల దాచేసుకుంటే బిడియమే కదా. ఆవిడ బిడియం, హ్రీ. సర్వ జగత్తుని తన లోపలికి లాక్కునే లీన శక్తి హ్రీ, ఇది అర్థం. అంతేకాదు లజ్జాభిమాన దేవత. లజ్జ అంటే ఏమిటో తర్వాత చెప్పుకుందాం, చాలా ఉంది చెప్పుకోవడానికి. త్వం బుద్ధి బోధలక్షణ. త్వం బుద్ధి, అమ్మా నువ్వు బుద్ధి స్వరూపంతో ఉంటావు. బోధలక్షణ, అది వెంటనే బుద్ధి బోధలక్షణ. బోధ అంటే అర్థం అవ్వడం. బోధ అంటే బోధపడిందా అని అంటూ ఉంటారు, అంటే అర్థమైందా అని అర్థం. ఒకదాన్ని అర్థం చేసుకునే శక్తిని బుద్ధి అంటారు, అది బుద్ధి బోధ లక్షణ. సురవరవర్షిణి దుర్ధరధర్షిణి ఉన్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతోషిణి కల్మషమోచని ఘోరరతే ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అయి జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే
సాధు కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్య